హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాస్ కిచెన్. మన కిచెన్‌లో ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా బావగారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి నూతనంగా గృహప్రవేశాన్నయితే చేశారండి. అందులో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఇంట్లో పెట్టిచ్చారండి మా బావగారు. దాంట్లో భాగంగా పూజకు కావాల్సిన సామాన్లు, దాని పూజ కోసం చేసుకోవాల్సిన పనులు అన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాగా మనకి ముందుగా పూజ కోసం సత్యనారాయణ వ్రతాన్ని మనం ఎర్లీ మార్నింగ్ అండి మనకి 7:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. 7:30 కంటే మనకి మార్నింగ్ పనులు అవ్వవు కదండి. కాబట్టి ముందు రోజే మేము ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము. మండపానికి పసుపు, కుంకుమ, ముగ్గులతో ఇలా అలంకరణ, అలాగే మామిడి తోరణాలు ఇలా కట్టేసుకుంటున్నాము. గడపలకి పూజ చేసేసుకుంటున్నాము. గడప అలంకరణ, అలాగే బంతి పూలండి మనకి ఇందులో మెయిన్‌గా బంతి పూలు, మామిడి తోరణం ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నామండి. ఇది మామిడి తోరణం అనమాట. శుభ్రం చేసేసి ఇప్పుడు గడపలకి ఇలా తోరణంలాగా కడుతున్నామనమాట. మా బావగారండి ఇలా మామిడాకు తోరణం అయితే కట్టేశారు. ఇప్పటి నుంచి ఇంకా మన పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి. బంతిపూలండి, బంతిపూల మాల కూడా చక్కగా మేము అల్లుకుంటున్నాము. ఆ తర్వాత వాయనం ఇవ్వడం కోసం కూడా మేము ప్రిపేర్ చేసుకుంటున్నామండి అన్నీ. మన వచ్చిన అతిథులకి ఇలా వాయనం ఇవ్వడం కోసం ముందు రోజే మనం బ్లౌజ్ పీసు, అలాగే తమలపాకు, అరటిపండు, వక్క, ఇలా పసుపు, కుంకుమ అన్నీ ప్రిపేర్ చేసేసి నైటే పెట్టేసుకుంటున్నామండి. ఎందుకంటే మనకి మార్నింగ్‌కి పూజకి లేట్ అయిపోతుంది. అలాగే మనకి హడావిడి అయిపోతుందనమాట. అందుకే మేము ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇలా బ్లౌజ్ పీసు, తమలపాకు, అరటిపళ్ళు, వక్క, ఇలా పసుపు, కుంకుమ ఇలా పెట్టి ఇస్తున్నామండి. దానికోసం ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాము. ఆ తర్వాత దీంట్లోకి వచ్చేసి ఇవన్నీ ప్యాకింగ్ కవర్స్ అండి. ప్యాకింగ్ కవర్స్‌లో పెట్టి ఇద్దామని చెప్పేసి మా ప్లాను. దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇలా పెట్టి ఇవ్వాలి అని చెప్పేసి. ఇదంతా మీకు వీడియో నెక్స్ట్ మ్యూజిక్‌లో యాడ్ అవుతుందండి. మ్యూజిక్ యాడ్ అయ్యి వీడియో వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
బస్తాలు బియ్యం బస్తాలు ఉంటాయి.